వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని హిందూ జనాభాను తగ్గించడానికి కుట్ర చేస్తున్నారని అనేక మంది ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. హిందువులకు పిల్లలు కాకుండా చేసేందుకు పన్నాగం పన్ని ఓ మతం వారు నగరాల్లో వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా కెమికల్ దాడి చేస్తున్నారని హిందూ సంఘాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగా ఆరోపణలు చేశారు. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలను శ్రీనివాసానంద స్వామి కూడా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు హిందువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలు హిందూ సమాజం యొక్క భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగా ఆహార పదార్థాలను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. హిందువులు ఎక్కువగా వినియోగించే ఆహార పదార్థాల్లో హానికరమైన రసాయనాలను కలుపుతున్నారని, తద్వారా పురుషులలో వీర్యకణాలు దెబ్బతినేలా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనివల్ల సంతానలేమి సమస్యలు పెరిగి హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సమాజంలో కలకలం రేపుతున్న ఈ ఆరోపణలపై శ్రీనివాసానంద స్పందిస్తూ హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కొనాలని పిలుపునిచ్చారు. తాము తీసుకునే ఆహారం పట్ల, పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఇటువంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలు చేయడం సామాజికంగా చర్చానీయాంశంగా మారింది. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ రోజు చెప్తున్నానేనండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మా ఛానల్స్ ముందుకు నడవడానికి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.